ఈ వీడియోలో ఈరోజు ఏం గురించి చూస్తామంటే మైక్రో టాస్క్లో చాలా మెంబర్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఓకేనా, ఈ రోజు కూడా మనకి ఇంకా స్క్రీన్ షాట్ బై మోట్ యాప్కి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. కానీ అలా చేయకూడదు. మన టుడే టాస్క్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఫేస్బుక్లో మనం ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రాము తర్వాత షేర్ చాట్ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ ఎలా మనం అప్లోడ్ చేయాలనేదని ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, దానికి ఫస్ట్ మన ఐడిని అనేది లాగిన్ చేసుకోవాలి. నేను నా ఐడిని లాగిన్ చేసుకుంటాను. ఐడి అనేది లాగిన్ అయిపోయింది. ఇక్కడ టుడే టాస్క్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టాస్క్ పేజ్ వెళ్తుంది. ఇక్కడ వెయిటింగ్ పేజ్లో వెయిట్ చేసుకోవాలా. ఇక్కడ వెయిట్ చేసుకోండి. మీరు ఇప్పుడు మనకు మన టాస్క్ పేజ్ రెడీ అయింది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసారా, మీరు దీన్ని ఫస్ట్ లాగిన్ చేసింటారు. ఆ తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ డౌన్లోడ్ ఇమేజెస్. ఓకేనా, ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ అంతా ఫుల్ ఫాలో చేయండి. ఓకేనా, ఫస్ట్ దీన్ని చదవండి. ఓకేనా, చదివి చూసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ చేసేదాన్ని స్టార్ట్ చేయండి. వచ్చిన వెంటనే ఇమేజ్ డౌన్లోడ్ చేసామా, మళ్ళీ ఈ కీవర్డ్స్ని కాపీ చేసామా, పేస్ట్ చేసామా, అంత మాత్రం చేయకుండా ఫస్ట్ ఇక్కడే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో దీన్ని ఒక్క 5 minutes, ఓకేనా, 5 minutes టైం ఇచ్చి మనకు టోటల్ టాస్క్ టైమే మనకు ఒక 10 minutes దా. ఓకేనా, దీంట్లో ఒక 2 or 3 minutes టైం ఇచ్చి ఓపిక్గా దీన్ని చదివి చూడండి. ఓకేనా, చదివి చూసేసిన తర్వాత మీరు టాస్క్ చేస్తే మీకు ఒక డౌట్ అనేది వచ్చలేదు. ఓకేనా, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఫుల్ ఇమేజ్ అని, దీని మీద క్లిక్ చేసుకోవాలా. దీని మీద క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు షో అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ ఇమేజ్ అని దీని మీద ఇట్లా క్లిక్ చేసుకున్నారంటే మీకు ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీయకూడదు. ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, డౌన్లోడ్ ఇమేజ్ వచ్చిన తర్వాత బ్యాక్ రండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకేనా, ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా కీవర్డ్స్, ఇదిదా కీవర్డ్స్. ఈ హ్యాష్ ట్యాగ్స్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. దానికి మీరు ఇక్కడ నేను ఫస్ట్ కాపీ చేసుకుంటాను. నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేను అట్లా ఈ పేజ్ని క్లోజ్ చేయలేదు, మినిమైజ్ చేస్తాను. ఓకేనా, క్లోజ్ చేయకండి, మళ్ళీ మీరు వెయిటింగ్ పేజ్లో హోల్డ్ అయ్యి ఇంకా వచ్చేలా ఉంటుంది. అట్లే బ్యాక్ పోండి, లేకపోతే మినిమైజ్ చేసుకొని మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సరేనా, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నార్మల్ ఇన్ని రోజులు ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకొని డౌన్లోడ్ చేస్తూ ఉన్నారో అదేలాగే మీరు పోస్ట్కి వెళ్ళాలి. ఓకేనా, పోస్ట్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ రైట్ సంథింగ్ అని ఉంది కదా, అక్కడ వాటిని తెచ్చి పేస్ట్ చేసేయండి. అక్కడ కాపీ చేసుకుని వచ్చిన కీవర్డ్స్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సరేనా, ఇంకా నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ రిలేటెడ్గా ఎనీ 5 words మీ ఓన్ వర్డ్స్ని మీరు టైప్ చేయాలి. సరేనా, అది ఎక్కడ మీకు కాపీ పేస్ట్ చేయను కాదు కాబట్టి మీరు దాన్ని టైప్ చేయాలి. మీ ఓన్ రిలేటెడ్గా మీ ఓన్ రివ్యూస్ ఇవ్వాలి దాన్ని. సరేనా, ఇప్పుడు చూడండి, నేను నా ప్రోడక్ట్ రిలేటెడ్గా నా 5 own words నేను ఇచ్చేసాను. ఇప్పుడు నా ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకొని వచ్చాం కదా, ఆ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను ఇప్పుడు పోస్ట్ ఇచ్చుకుంటాను. ఫేస్బుక్లో నా పోస్ట్ అనేది ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా, ఆ తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ
పోస్ట్ వేసిన తర్వాత ఇంకా చాలా మెంబర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేది ఎలా తీయాలంటే, కొంచెం ఇక్కడ పైనకి రండి, సరేనా? పైనకి వచ్చిన తర్వాత ఈ ఫుల్ ఇమేజ్ ఉండాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, పైన సోషల్ మీడియా నేము, అక్కడ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్, తర్వాత డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చిన ఓన్ వర్డ్స్ ఉండాలి. కింద అదేలాగా ఇట్లా ఉండాలి, ఓకేనా? కిందను దీన్ని ఇట్లా స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ ఫుల్ ఇమేజ్ కనిపించాలి. ఇమేజ్ అనేది ఎక్కడ క్రాఫ్ అవ్వకూడదు, సరేనా? అదే తర్వాత ఫుల్ ఇమేజ్ ఉండేది చాలా ఇంపార్టెంట్. మీ సోషల్ మీడియా నేము, తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫుల్ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీయండి. తీసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఉంది కదా, ఆ షేర్ని ఇచ్చారంటే మీకు కాపీ లింక్ వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకొని అయింది, స్క్రీన్ షాట్ తీసుకొని అయింది. ఇప్పుడు మనం టాస్క్ పేజీకి వెళ్ళాలి, సరేనా? మనం మినిమైజ్ చేసి పెట్టేసి వచ్చాం కదా. ఇప్పుడు మనకి టాస్క్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. మీరు మినిమైజ్ చేయకుండా అట్లే క్లోజ్ చేసుకొని వెళ్ళింటే మళ్ళీ మీరు అది ఆ వెయిటింగ్ పేజ్ అంతా క్రాస్ చేసుకొని రావాలి. అందుకోసమే ఇది షార్ట్ అండ్ వే ఇది. తర్వాత ఇప్పుడు సెలెక్ట్ యువర్ సోషల్ మీడియా. మీరు ఆ సోషల్ మీడియాలో వేస్తారో, నేను ఇప్పుడు ఫేస్బుక్లో వేసాను కాబట్టి నేను ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకుంటాను. మీది ఇన్స్టాగ్రామా, లేకపోతే షేర్ చాట్, లేకపోతే ఇది ట్విట్టర్, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో ఆ సోషల్ మీడియాని అక్కడ క్లిక్ చేసుకోవాలి, సరేనా? నెక్స్ట్ వచ్చి ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ కాపీ చేసుకొని వచ్చాం కదా, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఓకేనా? తర్వాత ఇక్కడ చూస్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారంటే మీరు అక్కడ పోస్ట్ వేసిన తర్వాత మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ 1 2 3 థర్డ్లోనే మీకు ఆ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, సరేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముండలేదు, ఈ ఇమేజ్ మాత్రమే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్, సరేనా? డౌన్లోడ్ చేసి మీరు పోస్ట్ వేసిన ఇమేజ్ ఇక్కడే ఉంటుంది మీకు. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తారంటే చాలా, క్లిక్ చేసి టిక్ చేస్తారంటే మీ ఇమేజ్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది. తర్వాత సబ్మిట్ ఇవ్వండి. నేను ఆల్రెడీ నా టాస్క్ కంప్లీట్ చేసేసాను కాబట్టి నాకు ఇప్పుడు సబ్మిట్ అయ్యలేదు. జస్ట్ మీకు ఈ వీడియో కోసం నేను చేయాలనేసని నేను ఇది వీడియో తీసాను. నాది టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియోని చూస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మీరు స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్ తీయకూడదు అనే దానికోసం నేను ఈ వీడియో అనేది మేక్ చేస్తాను, ఓకేనా? ఈ వీడియోని చూసి కొంచెం మీకు క్లారిటీ వస్తుంది కదా, అందుకోసం, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నిందంటే గ్రూప్లో అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.